పేరు షర్లీ గ్రేస్. ఇక్కడ నేను సమతా కాలేజ్ లోని కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. సో మనకి అలాగో తెలిసిందే కాబట్టి ఆగస్ట్ 9 రక్షాబంధన్ అనేది జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి మనకి సీట్స్ తోని పిల్లలందరూ ఇక్కడ రాఖీని ఎంత చక్కగా చేస్తున్నారో. సో మనము ఎంత అసలు ప్లాస్టిక్ తో రాఖీస్ అనేవి చాలా ఎక్కువైపోయి మధ్యన అలా కాకుండా ఈ సీట్స్ తో న్యాచురల్ గా స్టూడెంట్స్ ఎంతో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా దాన్ని ప్రమోట్ చేద్దాం. సో ఎంత వరకు అయితే అంతవరకు అసలు ప్లాస్టిక్స్ తో రాఖీ కాకుండా ఇలాగే మన ఇంట్లోని సీడ్స్ ఉపయోగించి మనం ఏ డిజైన్ కావాలంటే డిజైన్ యూజ్ చేసుకొని చేద్దాము. ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటి అంటే అది భూమిలో కలవదు కాబట్టి సో ఇలా సీడ్స్ యూజ్ చేసుకొని చేస్తే అది మనకు వాతావరణానికి కానీ ప్రకృతికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. To all of you, I am Professor G. Srinivasu, Principal and Director of Samata College. And ఈ రోజు పర్యావరణానికి మనం ఏం చేయగలం అనే కాన్సెప్ట్ మీద ప్లాస్టిక్ యూసేజ్ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో అండ్ సిన్స్ దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ దిస్ 2025 ఇయర్, సో ప్లాస్టిక్ కూడా తగ్గించాలి. రాఖీ అనేది ఒక పండుగ ఎలాగైతే వస్తుందో ఆ పండుగలోని రాఖీ ఎంత ఇంపార్టెంటో ప్రతి రాఖీ కూడా ఏదో ఒక ప్లాస్టిక్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అందులోనే. సో మనం ఆ టైంకి వాడేసిన తర్వాత వి విల్ అది వాడేసి మనం పడేస్తాము, కానీ అది భూమిలో ఇంకిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అండ్ విచ్ ఇస్ ఆల్సో డేంజరస్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో అది కాకుండా రాఖీలు సీడ్స్ తో తయారు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి మన గ్రీన్ క్లైమేట్ రత్నం గారితో కొలాబరేట్ అయ్యి సమత కాలేజ్ లోని వాళ్ళ పిల్లలతోటి రాఖీస్ సీడ్స్ తోటి తయారు చేసే ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ చేసింది వాళ్ళ. సో దట్ ఇక మీదట నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడా రాఖీస్ అనేది కూడా బయట కొనుక్కునే దానికంటే ఇలా సీడ్స్ తో తయారు చేసి అది వాడితే అది అయిపోయిన తర్వాత మనం పడిసినా సరే దట్ విల్ అగైన్ గివ్ బర్త్ టు ప్లాంట్స్, సో విచ్ ఇస్ అగైన్ యూస్ఫుల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. దానివల్ల మహావృక్షం అనేది కాపాడబడుతుంది. సీడ్ రాఖీల వల్ల ఉపయోగాలు ఏంటంటే దానివల్ల ఎకో ఫ్రెండ్లీ అవుతుంది. ఇంకా సమాజంలో మొక్కలని సీడ్లు పడేటప్పుడు మొక్కలు కూడా నాటబడతాయి. ఇంకా ప్రతి పక్షులు కూడా అవి తిని ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి. ప్లాస్టిక్ నివారణ అనేది తగ్గుతుంది, ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గుతుంది. అందరూ సీడ్ రాఖీలు ఇప్పుడే ఇంట్లో చేసుకోండి. సిటీజీ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఈరోజు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు పోస్ట్ చేస్తున్న ఈ సీడ్స్ తో తయారు చేస్తున్న రాఖీ తయారు చేయడానికి వచ్చామండి. ఇవన్నీ పర్యావరణ హితమైనవి. మనం విత్తనాలతో కార్డ్బోర్డ్స్ మీద డ్రాయింగ్స్ వేసి వాటి మీద ఈ విత్తనాలన్నీ అంటించేసి మనం సీడ్స్ రాఖీ తయారు చేసాము. వీటిని మనం ఎందుకు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటున్నాము అంటే ఇవి రేపొద్దున మనం పడేసినా కూడా వీటి నుంచి విత్తనాల నుంచి మొలకలు వచ్చి అవి మనకి పర్యావరణానికి మేలు చేస్తాయి. అందుకనే ప్లాస్టిక్ యూసేజ్ మనం తగ్గించడం కోసం వీటిని తయారు చేస్తామండి. అందరూ ఇలాంటివే ఆచరిస్తారని, ఇలాగే సీడ్స్ తో తయారు చేసిన రాఖీలు కట్టుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.